అక్రమ నిర్మాణదారులు బఫర్ జోన్లలో బరితెగిస్తున్నారు. అవును, ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాల్లో బఫర్ జోన్లలో నిర్మాణాలు చేస్తూ ఈ యొక్క ఏదైతే నిర్మాణదారులందరూ కూడా నిబంధనలను తుంగలో తొక్కుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో అనేక చెరువులను కూడా రియల్ ఎస్టేట్ మాఫియా ఆక్రమించేసి అక్కడ స్థలాలకు రెక్కలు వచ్చేలా చేస్తున్నారని కూడా చూడవచ్చు. అక్రమంగా ఏదైతే ఇటు ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములను అక్రమంగా ఆక్రమించుకొని వీరు ఈ యొక్క వ్యాపారం సాగిస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి చింతల చెరువు ప్రదేశంలో ఉన్నాము. ఈ యొక్క చింతల చెరువు ఒకప్పుడు చాలా అంటే పేరు పొందినదిగా కూడా చూడవచ్చు. సుమారు 14 ఎకరాలకు పైగా కూడా ఉన్నటువంటి చింతల చెరువు ఇప్పుడు దాని స్వరూపాన్ని కోల్పోయి కేవలం 7 నుంచి 8 ఎకరాల వరకు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు జలగం వెంకట్రావు ఈ యొక్క చింతల చెరువుపై ఏదైతే కరకట్ట నిర్మించాలంటూ కూడా అక్కడ ప్రతిపాదనలు చేశారు. దానికి సంబంధించి కొన్ని నిధులు వెచ్చించారు. ఇక్కడ కొంత నిర్మాణం కూడా చేశారు. ఏదైతే వాకింగ్ ట్రాక్లు కావచ్చు వీటన్నిటిని కూడా నిర్మించేందుకు ఆయన పూనుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే కాలక్రమేణా ఆయన కొత్తగూడెం నుంచి ఓడిపోవడంతో తర్వాత వచ్చినటువంటి లీడర్లు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఇది ఏదైతే అప్పుడు మీరు చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా శిథిలావస్థకు చేరినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క చెరువుల సరిహద్దుల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థలాల్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణదారులు అయితే అక్రమంగా ఈ యొక్క కమర్షియల్ బిల్డింగ్స్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ కమర్షియల్ బిల్డింగ్స్కి నిర్మించి ఏదైతే ఈ యొక్క భవనాలు కూలిపోయేలాగా కొన్ని భవనాలు ఉంటున్నాయి. వాటికి సంబంధించి ఏదైతే సెల్లార్లు ఏదైతే వాణిజ్యపరంగా ఏదైతే జిల్లా కేంద్రమైన తర్వాత జిల్లా కేంద్రంలో అనేకమైనటువంటి పెద్ద సంస్థలు కొత్తగూడెం వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 1/7 యాక్ట్ అమలులో ఉన్నటువంటి ఇటువంటి ప్రదేశాలలో అదేవిధంగా బఫర్ జోన్లలో కూడా అక్రమ నిర్మాణాలకు వీళ్ళు తెగపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు తెగబడుతున్నారు. అయితే దీనికి సంబంధించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. అయితే ఈ బహుళ అంతస్తుల సెల్లార్లు నిర్మిస్తున్నారు. ఈ సెల్లార్లలో ఈ యొక్క బఫర్ జోన్లలో నిర్మించడంతో ఈ బఫర్ జోన్లో నిర్మించడంతో ఈ సెల్లార్లలో వాటర్ వస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా అంటే ఈ యొక్క వీటన్నిటిని కూడా అధికారులు ఎవరు కూడా చూడనట్లుగా ముడుపులకు మాత్రమే ఆశపడి వీటికి పర్మిషన్లు ఇస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ బఫర్ జోన్లకు సంబంధించి ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా కూడా ఇక్కడ సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇదే జిల్లాలో భద్రాచలంలో ఒక 5 అంతస్తుల భవనం కూలిపోయి అక్కడ ఉన్నటువంటి 2 పని వాళ్ళు కూడా మృతి చెందినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని నిర్లక్ష్యమే కారణంగా కూడా చూడవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు జిల్లా కేంద్రంలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నా కూడా ఏదైతే బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నా కూడా ఎవరు జిల్లాధికారులు పట్టించుకోకపోవడం, జిల్లా కలెక్టర్ కూడా వీటిపై కన్నెత్తి చూడకపోవడంతో ఒకంత ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా బఫర్ జోన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ చెరువుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆక్రమించుకొని మట్టితో నిర్మించి ఇక్కడ ఇల్లులు నిర్మించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ ఇంటికి సంబంధించి అంటే ఈ స్థిర నివాసాల వరకు ఓకే, కానీ వాణిజ్యపరంగా కూడా ఏదైతే కమర్షియల్గా అనేక అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. దాంతో ఏదైతే ఆ బిల్డింగ్స్ కానీ పూర్తి అయితే మాత్రం దానికి సంబంధించి అనేక మంది ఈ యొక్క షాపింగ్కి వచ్చే పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి కింద ఊట రావడం, ఒకవేళ ఇదే విధంగా వీరు ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా వాటి కింద ఉన్నటువంటి పునాదులు ఇబ్బంది అయ్యి బిల్డింగ్లు కూలిపోయే అవకాశం కూడా ఉంది. అయితే దీనిని ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. ఏదైతే బిల్డింగ్ యజమానులు మాత్రం కేవలం ధనార్జనే ధ్యేయంగా ఈ యొక్క బిల్డింగ్స్ కట్టడం, లేకపోతే ఇటు వాణిజ్యపరంగా వారికి రెంట్లకు ఇచ్చేయడం వరకే వారి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే కొత్తగూడెంలో ఇటు విద్యానగర్ కాలనీకి సంబంధించి డెవలప్మెంట్ పరంగా పరుగులు తీస్తుంది. అయితే దీనికి సంబంధించి బిల్డింగ్స్ అనేకం కూడా రోజుకు ఒక కొత్త బిల్డింగ్ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించి వాటికి పూర్తి సామర్థ్యం లేకుండానే వీటిని నిర్మాణం చేపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. దీనికి అధికారులు కూడా చేయూత అందిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పటికే 2 వాణిజ్య సముదాయాలతో ప్రారంభించినటువంటి 2 బిల్డింగ్స్లో కూడా ఊట అంటే వాళ్ళ నిర్మాణ స్థాయిలోనే ఊట రావడం, కింద నీరు వస్తుందని అంటే ఏదైతే దీనికి లిఫ్ట్కి సంబంధించిన ప్రాంతంలో నీరు ఎక్కువగా వస్తుండటంతో గతంలో అధికారులు వాటిని తనిఖీ చేసి వాటిని కొన్ని రోజులు ఆపి తర్వాత పర్మిషన్లు ఇచ్చి అవి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అయితే భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మరొక బిల్డింగ్లో ఏదైతే మొత్తం అంటే కన్స్ట్రక్షన్ పూర్తి కావడానికి వచ్చింది, దాని యొక్క సెల్లార్లో నీటి ఊట అనేది వస్తుంది. ఆ నీటి ఊటతోటి ఎటువంటి అంటే దానిని అయితే ప్రస్తుతానికి ఆఫ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే కమర్షియల్ బిల్డింగ్లో భాగంగా వారు పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రారంభిస్తే మాత్రం పూర్తయిన తర్వాత ఈ యొక్క నీటి ఊట ఉంటే మాత్రం ఖచ్చితంగా బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఆ ఒక బిల్డింగ్ అనే కాదు, ఈ యొక్క బఫర్ జోన్కి సంబంధించి ఈ యొక్క చెరువుల చుట్టూ ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకొని వాటిలో నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు,
లేకపోతే ఇరిగేషన్ అధికారుల లేకపోతే దీనికి సంబంధించిన అధికారులు ఎవరూ కూడా ఇటు కన్నెత్తి చూసిన పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఏదైతే వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఈ యొక్క చింతల చెరువుకు సంబంధించినటువంటి నీరంతా కూడా దాని సామర్థ్యాన్ని మించి ప్రవహించడంతో ఇటు విద్యానగర్ కాలనీ అదేవిధంగా అంటే విద్యానగర్ కాలనీ పరిసర ప్రాంతాలన్నీ కూడా రోడ్లపైకి నీళ్ళు వస్తున్నాయి. నేషనల్ హైవే మీదకి నీళ్ళు వచ్చి అక్కడ కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క అంటే ఈ నీరు ఎటు వెళ్ళాలో వెళ్ళేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు దీనికి సంబంధించి ఏదైతే ఆక్రమణలకు గురైన వాటిపై చర్యలు తీసుకొని, లేదు అనుకుంటే ఈ నీరు ఒకవేళ వర్షాకాలంలో వీటి సామర్థ్యం మించితే మాత్రం నీరు ప్రవహించడానికి సరైన మార్గాలు చేస్తే కానీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.